హాయ్ అండి. 'రావణాచార్యులో సీత' పార్ట్ 60. ఏడ్చావులే కానీ ముందు ఆ సిగ్గుపడటం ఆపరా బాబు అని వెటకారంగా అంటుంది శృతి. అప్పుడే సడన్‌గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు సుప్రజ గారు. అంతే, సుప్రజ గారిని సడన్‌గా అక్కడ చూసి కంగారుగా లేచి నిలబడింది శృతి. సుప్రజ గారు కోపంగా చూస్తూ విసురుగా శృతి చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతారు. అభి అయితే అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు. అమ్మా! నేను చెప్పేది ఒకసారి వినమ్మా! అక్కడ అభి, అభి అని ఏదో చెప్తూ ఉండగానే సుప్రజ గారు కోపంగా శృతిని రూమ్‌లోకి లాక్కెళ్ళి బయట నుంచి డోర్ క్లోజ్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయిన 10 నిమిషాలకు అభి బయటికి వచ్చి శృతి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా తన బెడ్ మీద కూర్చుని అలా గుక్కపెట్టి మళ్ళీ ఏడుస్తూ ఉంది. ఏ శృతి, ఎందుకురా ఏడుస్తున్నావు? అయినా మనమేం తప్పు చేయటం లేదు. అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందామనే కదా అనుకున్నాం. ఇంకెందుకు భయం? ఏం కాదులే, భయపడకు శృతి అని శృతి వెన్ను నిమురుతూ ఓదారుస్తూ ఉన్నాడు అభి. నాకెలానో ఉందభి. అమ్మ మనల్ని అలా చూసి ఏమనుకుందో ఏమో! నా గురించి బ్యాడ్‌గా అనుకుందేమో ఏంటో! అది నేను తట్టుకోలేను. అమ్మ నా గురించి అలా అనుకుంటే. నాకు ఎలానో ఉంది అభి అని ఏడుస్తూ అభిని హత్తుకుంటుంది శృతి. పిచ్చి పిల్ల! అలా ఏమీ ఆలోచించకు. అయినా నీ గురించి మీ మమ్మీకి తెలీదా ఏంటి? అయినా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా సైలెంట్‌గా పడుకో. సరేనా? రేపు మార్నింగ్ మన విషయం అందరికీ చెప్దాం. పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టిద్దాం. ఓకేనా? అని అభి నవ్వుతూ చెప్పగానే శృతి తన కన్నీళ్లు తుడుచుకుని ఇంకా సైలెంట్‌గా పడుకుంది. అభి అక్కడ ఉండటం మంచిది కాదు అని అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ శృతి కంగారుగా అటు ఇటు రూమ్‌లో తిరుగుతూ ఉంది. సుప్రజ గారు అందరికీ ఈ విషయం చెప్పేసి ఉంటుంది అని గట్టిగా నమ్ముతుంది. ఇప్పుడు అందరినీ ఎలా ఫేస్ చేయాలో తెలియక అలానే రూమ్‌లో కంగారుగా తిరుగుతూ ఉంది. ఆఫ్టర్ సమ్ టైమ్ తన రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో తనలోని టెన్షన్ అంతా తగ్గించుకుని మెల్లిగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది శృతి. ఎదురుగా అభి. అభి, నువ్వేంటి ఇక్కడ? ఏమైనా కావాలా అని కంగారుగా అడుగుతుంది. ఏం లేదు, నాతో పాటు కిందకి రా అని శృతి చేతిని పట్టుకుని బయటికి లాగుతూ ఉంటే శృతి కంగారుగా ఎక్కడకు? అయినా నేను రాను. నువ్వే అందరితో మాట్లాడు. ఆ తర్వాతే నేను వస్తాను. అప్పటి వరకు నేను రాలేను. ప్లీజ్ అని కంటి నిండా నీళ్లతో అంటుంది శృతి. శృతి, నా మీద నమ్మకం ఉంచి సైలెంట్‌గా కిందకి రా అని అభి సీరియస్‌గా చెప్పగానే ఇంకేమీ అనలేక సైలెంట్‌గా అభితో పాటు కిందకి వెళ్ళింది. దించిన తల ఎత్తకుండా. భయం భయంగా ఉంది శృతికి. హాల్ మధ్యలో తనని నిలబెట్టి శృతి చేతిని గట్టిగా పట్టుకుని సైలెంట్‌గా ఉన్నాడు. శృతికైతే తన గుండె చప్పుడు తనకే వినిపించేంత కంగారుగా ఉంది. మెయిన్‌గా రూమ్ అంతా కూడా చాలా సైలెంట్‌గా ఉంది. అసలు ఎంతకీ ఎవరూ మాట్లాడకపోవటంతో మెల్లిగా తల పైకెత్తి చూసింది. ఇంట్లో అందరూ కూడా చాలా సీరియస్‌గా శృతినే చూస్తూ ఉన్నారు. అంతే, తన గుండె ఆగినంత పనయ్యింది శృతికి. అభి చేతిని గట్టిగా పట్టుకుని అభి వెనక్కి వెళ్ళి నిలబడింది శృతి. తనకి కళ్ళల్లో నీళ్ళు ఆగనంటూ వస్తూ ఉన్నాయి. తన లైఫ్‌లో ఎప్పుడూ కూడా ఇంత టెన్షన్, భయం అనేది ఎప్పుడూ పడలేదు. బట్ ఈ టైంలో తన గుండె ఆగిపోతుందేమో అని భయం భయంగా ఉంది శృతికి. రాజారాం గారు బేస్ వాయిస్ వినిపిస్తుంది, శృతి అని. అక్కడంతా కూడా రీసౌండ్‌లా. ఆ వాయిస్‌కి ఒక్కసారిగా ఉలిక్కిపడి చిన్నగా తలెత్తి రాజారాం గారి వైపు చూసింది. చెప్పండి తాతయ్య అని చిన్నగా అంటుంది శృతి. చెప్పడానికేముంది? అయినా ఇన్ని రోజులు ఈ విషయం అసలెందుకు దాచావు? అయినా అసలు మేమెలా ఒప్పుకుంటాం అనుకున్నావు? అని కోపంగా వినిపిస్తుంది రాజారాం గారి వాయిసు. శృతికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. అది కాదు తాతయ్య, అభి చాలా మంచివాడు అని ఏదో చెప్తూ ఉండగానే ఆపే శృతి. అయినా అసలు నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదు. ఇంటి పరువు తీసావు. అసలు కొంచెమైనా బుద్ధనేది ఉంటే ఎలా చెయ్యవు. కానీ ఈ ఇంటి ఆడపిల్ల ఎలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ నువ్వేం చేసావు? నీ ఇష్టానికి అంతా చేసి ఇప్పుడు తల దించుకుంటే ఎలా చెప్పు? అయినా నువ్వు నా మనవరాలివి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. ఛీ అని కోపంగా సోఫాలో కూర్చుంటారు రాజారాం గారు. శృతి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారిపోతూ ఉన్నాయి. తను ఎంత పెద్ద తప్పు చేసిందో అని అర్థమవుతున్నా ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్ తనది. తన తాతయ్య ఎప్పుడూ కూడా తనతో అలా మాట్లాడిందే లేదు.
కానీ ఇప్పుడు అలా మాట్లాడేసరికి తట్టుకోలేక గుక్కపెట్టి మరీ ఏడుస్తూ, "సారీ తాతయ్య, నేనసలు ఇలా చెయ్యాలి అని ఎప్పుడూ అనుకోలేదు. తప్పంతా నాదే. ఇలా చేయకుండా ఉండవలసింది. ఇన్ని రోజులు మీ దగ్గర దాచి తప్పు చేశాను. కానీ ఇప్పుడు చెప్తున్నా వినండి. అభి అంటే నాకిష్టం. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి. అభి అంటే పిచ్చి. కానీ సడెన్‌గా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడొచ్చాడు. కానీ ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా నా ప్రేమ పెరుగుతూనే ఉంది గానీ తగ్గలేదు. నాకు అభి అంటే ఇష్టం. అభిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. మీరేమనుకున్నా సరే, అభినే నా ప్రాణం" అని అప్పటి వరకు కొంచెం ధైర్యంగా అయితే చెప్పేసింది. కానీ ఇప్పుడు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటా అని భయంతో తలెత్తి చూసిన తనకి ఒక్కసారిగా అందరూ ఆ అని గట్టిగా అరుస్తూ నవ్వుతూ ఉన్నారు. శృతిని, అభిని చుట్టుముట్టేశారు సంతోషంగా. శృతి అయోమయంగా చూస్తూ ఉంటే, "నీకంటే ముందే మీ అన్నయ్య మీ విషయం ఇంట్లో అందరికీ ఎప్పుడో చెప్పేశాడు. ఇంకా మన పెళ్లి చేయడానికే రెడీగా ఉన్నారు. అండ్ ఇప్పటివరకు మీ తాతయ్య నీతో అలా జోక్ చేశారు. టెన్షన్ పడకు" అని శృతిని గట్టిగా హత్తుకుని అసలు విషయం చెప్పాడు అభి. శృతికి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగి అభిని గట్టిగా హత్తుకుని, "థ్యాంక్ యూ సో మచ్ అభి" అని ఆనందంతో అంటుంటే, "పిచ్చిదానా, ఇంకొక విషయం చెప్పనా? ఈ రోజే మనకి ఎంగేజ్మెంటు." శృతి షాకింగ్గా చూస్తూ ఉంటే ఇక తను తేరుకునే లోపే తన చేతికి రింగ్ తొడిగేశాడు. అభి చుట్టూ ఉన్న అందరూ కూడా గట్టిగా అరుస్తూ వీళ్ళని సంతోషంలో ముంచేశారు. శృతి హ్యాపీగా నవ్వుతూ ఉంటే తన చేతిలో ఇంకో రింగ్ పెట్టి, "నాకు పెట్టవా రింగ్" అని అంటాడు. శృతి కూడా ఆనందంతో నవ్వుతూ అభికి రింగ్ తొడిగింది. అభిని గట్టిగా హత్తుకుంది శృతి. "యు ఆర్ మై బేబీ డాల్, మై ప్రిన్సెస్" అని శృతిని గట్టిగా హత్తుకుని అంటాడు అభి. అలా ఆ రోజు ఎంతో సంతోషంగా గడిచిపోయింది. ఇంకొక విషయం, ఆ రోజు మార్నింగినే అభి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసారు. అందరితో మాట్లాడి అంతా కూడా సెట్ చేశారు. హ్యాపీగా ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేశారు. ఇంటి పెద్దలంతా కూడా. అలా ఆ రోజు ఎంతో సంతోషంగా గడిచిపోయింది. ఇంకా ఈ ఇద్దరి జంటల పెళ్లిని ఒకే రోజు చెయ్యాలని ఫిక్స్ అయ్యారు అందరూ. అలా అందరూ సంతోషంలో మునిగిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఎవరికి వారు తగ్గేదే లేదు అన్నట్టు పెళ్లిలో మునిగిపోయి పనులు చేస్తూ ఉన్నారు. అలా పెళ్ళికి ముందు రోజు పిల్లలకు మంగళస్నానం చేపించడానికి అంతా రెడీ చేశారు గార్డెన్‌లో చాలా అందంగా. అలా అందరూ నలుగుపిండి రాసుకుంటూ హ్యాపీగా ఉన్నారు. అక్కడకు కొంచెం దూరంగా రాధి కూర్చొని ఆ సంబరాన్ని అంతా కూడా చూస్తూ ఉంది. కానీ తన మనసులో బాధ, తన కళ్ళల్లో కన్నీటి పొర. బాధతో మనసు మొత్తం నిండిపోయింది రాధీకి. ఈ పెళ్ళిళ్ళు జరుగుతున్నందుకు రాధీకి హ్యాపీగా ఉన్నా, తన ఇష్టమైన వ్యక్తికి తనకి దూరం అయ్యాడు అన్న బాధ. ఇక మనసులో బాధ అంతా నిండిపోయింది రాధీకి. అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఆర్యని చూస్తూ, "ఎందుకు బావా ఇలా చేశావు? అయినా నేను లావుగా ఉంటాననే కదా నీకు నచ్చలేదు? లేదంటే ఎవరినైనా లవ్ చేశావా బావా? నీకు నేను ఎందుకు నచ్చలేదు బావా? నేనంటే ఎందుకు ఇష్టం లేదు? చిన్నప్పటి నుంచి నేను నిన్ను చూస్తూనే పెరిగాను. నువ్వంటే నాకు ప్రాణం. అలాంటిది నా ప్రేమ విషయం చెప్పాక నువ్వు నన్ను ఎలా తీసి పారేశావు? నిన్ను ఎంతలా ప్రేమించానో తెలుసా? నా బాధను నేనెవరికి చెప్పుకోవాలి? నేను అస్సలు అనుకోలేదు బావా నువ్విలా చేస్తావని. నేను ప్రపోజ్ చేసిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావని అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఒకవేళ నేను ఈ ప్రేమ విషయాన్ని ఇలా జరిగేదని తెలిస్తే చెప్పేదాన్నే కాదు. నువ్వు సంతోషంగా ఉన్నా నేను మాత్రం జీవితాంతం బాధగా ఉంటాను బావా. నువ్వంటే నాకు ప్రాణం. కానీ అది చేయి దాటిపోయింది. ఇప్పుడు ఏం చేసినా లాభం లేదు. కనీసం నువ్వైనా సంతోషంగా ఉండు బావా. నువ్వు సంతోషంగా ఉంటే నాకదే చాలు బావా. ఇంక నేనేమీ కోరుకోను. నా జీవితానికి నా ఒంటరి బతుకు తప్పదా? అని తనకి తానే అనుకుని, జీవితాంతం నేను ఒంటరిగా ఉండిపోతాను. అంతే తప్పించి నేను మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకోను బావా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు అని ఏడుస్తూ అక్కడ ఉండలేక తన రూమ్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది రాధి బాధతో. గార్డెన్‌లో, ఇంట్లో అందరూ కూడా బంధువులు కలిసి నలుగు పెట్టుకుంటూ, మాట్లాడుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇంకా సీత, రామ్ ఆటలకైతే అంతే లేదు. అక్కడ మెయిన్ అట్రాక్షన్ వాళ్ళదే. పెళ్ళికొడుకులు, పెళ్ళికూతురు అయితే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా అంటే వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా మరి! అంతే సంతోషంగా ఉంటారు కదా! చెప్పండి. అలా ఆ రోజుకి ఎంతో సంతోషంగా మంగళ స్నానాలు చేసి నిద్రకి ఉపక్రమించారు. ఇంట్లో అంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున అందరూ లేచి పెళ్లి పనులకు సిద్ధమయ్యారు. ఇంటి ముందే చాలా పెద్ద పెళ్లి మండపం ఏర్పాటు చేసి బంధువులు చూడటానికి ఆ పందిరి చాలా పెద్దగా ఉంది. ఇంటి ముందే చాలా పెద్ద పందిరి వేశారు. చాలా గ్రాండ్‌గా అరేంజ్ చేసి ఉంచారు. ఊర్లో అసలు ఆ ఊరు మొత్తం కూడా ఇంత పెద్ద పెళ్లి జరుగుతుందా అన్న రేంజ్‌లో ఉంది ఆ పెళ్లి. అలా చూస్తున్న పెళ్ళికొడుకులు రావటం, పెళ్ళికూతుర్లు రావటం, తర్వాత తాళి కట్టడం మెల్లిమెల్లిగా అన్నీ ముగిసిపోయాయి. పెళ్లి కూడా ఇంత తొందరగా అవగొట్టాను అనుకుంటున్నారు కదా! ఏమనుకోకండి. ఏం లేదు. నార్మల్‌గా ఉంటదని అంతే. అందుకని అంతా చెప్పడం లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున ఇంట్లో జరగాల్సిన అన్ని పనులు చూసుకుని మధ్యాహ్నానికి ఇంట్లో వ్రతానికి కూడా ఏర్పాట్లు చేశారు. అలా ఈ నలుగురు నూతన దంపతులకు వ్రతాన్ని జరిపించి నైట్ కావలసిన కార్యం గురించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇంట్లో మనుషులు. మెల్లిగా చీకట్లు పడుతున్న టైంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతులను రెడీ చేస్తూ ఉంటే రామ్‌కి, సీతకి మాత్రం రూమ్ డెకరేషన్ చేసే పనులు అప్పగించారు ఇంట్లో వాళ్ళు. ఇంకేముంది, రామ్, సీత ఇద్దరూ కూడా డెకరేషన్ చేయటంలో పడిపోయారు. మధ్య మధ్యలో రామ్ చేసేవన్నీ ఓపిగ్గా భరిస్తూ, చిన్నగా కసురుకుంటూ, చిన్నగా కొడుతూ, నవ్వుతూ ఇద్దరు ఎంతో అందంగా కూడా 2 రూములు మంచిగా డెకరేషన్ చేసి బయటకొచ్చేశారు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.